నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ షివ్టెక్. ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర సరికొత్త న్యూ స్మార్ట్ వాచ్ ఫైర్ బోల్ట్ రెడ్ స్మార్ట్ వాచ్ అయితే ఉంది. ఇది మనకు బీటీ కాలింగ్ సపోర్ట్ తోటి అయితే ఉంది. 100కి ప్లస్గా స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీంట్లో మంచి ఆప్షన్స్ తోటి అయితే రావడం అనేది జరుగుతుంది అనమాట. మరి ఈ యొక్క స్మార్ట్ వాచ్ ఎంత ప్రైస్ ఉంటుంది అయితే అనుకుంటున్నారు? ఒకసారి గెస్ చేసి కింద అయితే కామెంట్ చేయండి. మనం వీడియో ఎండ్ వరకల్లా మనం ఈ యొక్క స్మార్ట్ వాచ్ ప్రైస్ కూడా చెప్పుకుందాం. చాలా సూపర్ బ్యూటిఫుల్ లుక్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. ఇంకెందుకు ఆలస్యం, తొందరగా అన్బాక్సింగ్ చేసేసి రివ్యూ కూడా చూసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు ఫైర్ బోల్ట్ రీసెంట్ లాంచ్ రేజ్ కాలింగ్ స్మార్ట్ వాచ్. ఇక్కడ మీరు చూసిన ఇమేజ్ ఎలా ఉంటుందో మనకు బాక్స్ లోపల కూడా అలాగే ఉంటుంది. దీని యొక్క డిస్ప్లే వచ్చేసరికి 1.3 ఇంచెస్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ అనమాట. అండ్ అలాగే మనకి ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ 320x320 పిక్సెల్ రెజల్యూషన్ తోటి 100+ స్పోర్ట్స్ మోడ్స్, ఏ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. బ్లూటూత్ కాలింగ్ అని 320x320 పిక్సెల్ రెజల్యూషన్ అని 100+ స్పోర్ట్స్ మోడ్స్ అని, అలాగే స్మార్ట్ నోటిఫికేషన్ సపోర్ట్, ఏ వాయిస్ అనే సపోర్ట్, IP67 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్, SpO2 మానిటరింగ్ సపోర్ట్, హార్ట్ రేట్ మానిటరింగ్ సపోర్ట్ తోటి అయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్ని లాంచ్ చేశారు. బట్ దీని ప్రైస్ మీకు ఎండింగ్లో చెప్తాను. బట్ దీని మీద ఉన్న ప్రైస్ వచ్చేసరికి 17,000 అయితే ఉంది. అంత ప్రైస్ అయితే ఉండదన్నమాట. వావ్, బాక్స్ ఓపెన్ చేయగానే స్మార్ట్ వాచ్ అయితే కనబడుతుంది. సో ఈ స్మార్ట్ వాచ్ని ఇంకా మీకు క్లియర్గా చూపిస్తాను. ప్రస్తుతానికి దీని నుంచి అయితే నేను రిమూవ్ అయితే చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకేమైనా వచ్చాయని చెక్ చేసినట్లయితే కొన్ని కార్డ్స్, అదేవిధంగా మనకు ఛార్జర్ కేబుల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసరికి మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నది మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్. అండ్ మీకు తెలుసు ఫైర్ బోల్ట్ నుంచి అయితే చాలా కార్డ్స్ అయితే వస్తాయి. ఐ థింక్ సబ్స్క్రిప్షన్ కార్డ్ గానా అని, అండ్ అదేవిధంగా 1 year వారంటీ కార్డ్ అని, యూజర్ మాన్యువల్ అని, ఇంకొచ్చేసరికి వీళ్ళ యొక్క యాప్ సబ్స్క్రిప్షన్ అని, ఇంకొకసారికి మనకు బుక్ మై షో సబ్స్క్రిప్షన్ అయితే ఇలా అయితే ఇస్తుంటారు. సో మంచిదే, బట్ మీరు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే యూజ్ అయితే అవుతుంది అనమాట. ఇదనమాట ఫైర్ బోల్ట్ రీసెంట్గా లాంచ్ చేసిన రేజ్ స్మార్ట్ వాచ్ బీటీ కాలింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు చూడడానికి మాత్రం చాలా ప్రీమియం లుక్ అయితే కనబడుతుంది. అండ్ అదేవిధంగా ఇది మనకు మెటల్ ఫ్రేమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. రౌండెడ్ డైల్ షేప్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. ఎవరైతే రౌండెడ్ డైల్ ఇష్టపడతారో వాళ్ళకు ఖచ్చితంగా అయితే ఇది నచ్చుతుంది. ఎందుకంటే మనకు ఈ యొక్క సిల్వర్, ఇది వచ్చేసరికి మనకు లైట్ గోల్డ్ కలర్ లాగా అయితే ఇచ్చారు. చూడడానికి మాత్రం చాలా ప్రీమియంగా అయితే కనబడుతుంది. మన హ్యాండ్కి పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా అయితే కనబడుతుంది. అండ్ అదేవిధంగా ఈ స్ట్రాప్స్ కూడా అయితే ఉన్నాయి కదా, ఈ స్ట్రాప్స్ అనేవి కూడా చాలా స్మూత్గా అయితే ఉండడం అయితే జరిగింది. అలాగే బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి. ఇవి 22 mm లెంత్ అయితే ఉంటుంది. సో మీరు దీన్ని రిప్లేస్మెంట్ కూడా చేసుకోవచ్చు, మీరు ఇంకా మార్చుకోవాలి అనుకున్నట్లయితే. సో చాలా బాగుంటుంది. అలాగే మనకు 2 రకాల డెడికేటెడ్ బటన్స్ అయితే ఇచ్చారు, లైక్ ఫిజికల్ బటన్స్ అయితే అనుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు సెన్సార్స్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఛార్జింగ్ పోర్ట్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ అలాగే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఫైర్ బోల్ట్ లోగో కనబడుతుంది. కింద బాటంలో వచ్చేసరికి స్పీకర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే ఫిజికల్ బటన్ దగ్గర అయితే ఉందో ఇక్కడ వచ్చేసరికి మనకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో టోటల్గా చూడడానికి ప్రీమియం లుక్ అయితే కనబడుతుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్. అండ్ ఈ యొక్క స్మార్ట్ వాచ్ని ఆన్ చేసి చెక్ చేద్దాం. ఆన్ అవగానే మనకు వచ్చేసరికి స్క్రీన్ అనేది ఇలాగైతే ఉంటుంది. ఇది 1.32 ఇంచెస్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది విత్ బీటీ కాలింగ్ సపోర్ట్ తోటి. అండ్ మనం జస్ట్ దీని మీద క్లిక్ చేసి పట్టుకుంటే మనకి ఫేస్ వాచెస్ అయితే మీకు వస్తాయి. అండ్ అందరికీ తెలుసు, బట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీ ఇష్టం, మీరు ఏ ఫేస్ వాచ్ పెట్టుకుంటారో అలా అయితే పెట్టుకొని అండ్ కిందికి స్వైప్ చేస్తే కొన్ని రకాల క్విక్ సెట్టింగ్స్ అయితే వస్తాయి. ఈ యొక్క క్విక్ సెట్టింగ్స్లో వచ్చేసరికి ఇక్కడ సెట్టింగ్స్ అయితే బటన్ అయితే ఉంటుంది. సెట్టింగ్లో స్మార్ట్ వాచ్ అని, అలారం అని, అలాగే టైమర్ అని, మెనూ వ్యూ అని, బ్రైట్నెస్ అని, అండ్ అదేవిధంగా ఫోన్ అంటే మనం బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేస్తే మాత్రమే ఈ ఫోన్ అనేది ఆన్ అయితే అవుతుందన్నమాట. ఫోన్ని రీసెట్ చేసుకోవచ్చు. రింగ్ అలర్ట్ అయితే ఉంది, వైబ్రెంట్స్ ఆన్ అయితే ఉంది, థియేటర్ మోడ్ అయితే ఉంది, రీసెట్ అయితే ఉంది, పవర్ ఆఫ్ అయితే ఉంది, అండ్ యాప్ డౌన్లోడ్. వీళ్ళ యొక్క యాప్ అనేది డిఏఫిట్ యాప్ అన్నమాట. అక్కడి నుంచి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి బ్రైట్నెస్ని పెంచుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు వచ్చేసరికి వైబ్రేషన్ని అలర్ట్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసరికి గైడ్ వ్యూ అండ్ లిస్ట్ వ్యూ అని ఇక్కడ నుంచే సెట్ చేసుకోవచ్చు. మనం లోపలికి సెట్టింగ్స్లోకి వెళ్ళకుండా ఈ థియేటర్ మోడ్, అలాగే పవర్ సేవింగ్ మోడ్ కూడా అయితే ఉందన్నమాట. ఈ పవర్ సేవింగ్ మోడ్ ఆఫ్ చేసుకుంటే బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి ఎక్కువ అయితే అవుతాయి, ఆఫ్ చేస్తే తక్కువ అయితే అవుతాయి. అలాగే రైట్ నుంచి లెఫ్ట్కి స్వైప్ చేసినట్టయితే మనకు టుడే హిస్టరీ, అంటే మనం ఏమేమి చేసామో మొత్తం హిస్టరీ అనేది ఇక్కడైతే కనబడుతుంది అనమాట. అలాగే హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2 మానిటరింగ్ ఒకే దగ్గర మనకైతే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే వెదర్ కండిషన్, అండ్ అలాగే కెమెరా కంట్రోలర్, అండ్ మ్యూజిక్ కంట్రోలర్ ఇలా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేస్తే మనకు వచ్చేసరికి మెనూ వ్యూ అయితే ఇలా అయితే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క యాప్లో ఉంటుంది రౌండెడ్ డైల్ తోటి. సో మీ ఇష్టం, మీరు ఇలా అయినా పెట్టుకోవచ్చు, చేంజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ బాటమ్ నుంచి పైకి స్వైప్ చేస్తే నోటిఫికేషన్ అలర్ట్ అయితే కనబడుతుంది. చూసారు కదా, ఇలా నోటిఫికేషన్ అలర్ట్ అయితే ఉంటుంది. సో చూడడానికి మాత్రం చాలా బాగా అయితే ఉంది. ఒకసారి అయితే సెన్సార్స్ అయితే చెక్ చేద్దాం. వర్క్ అవుతాయా, వర్క్ అవ్వట్లేదు ఒకసారి అయితే చూద్దాం. సో వర్క్ అయితే అవ్వట్లేదు.
అండ్ అదేవిధంగా ఎస్పీ ఓటు కూడా చెక్ చేద్దాం. ఎస్పీ ఓటు కూడా చెక్ చేస్తే మనకు వర్క్ అవుతాయా వర్క్ కావని ఈజీగా అయితే అర్థమైపోతుంది. చెక్ చేస్తున్నాను. రిస్ట్కి పెట్టుకుంటే వర్క్ అవుతుంది. అండ్ వితౌట్ మనం రిస్ట్ పెట్టుకోకపోతే వర్క్ అవ్వదు, గాలికి పెట్టినా కూడా. సో నీ సెన్సార్స్ ఇప్పుడు రైట్గా చెక్ చేయాలి కదా. ఇప్పుడు యాడ్ డివైస్ కొట్టినట్లయితే మనకి ఇక్కడ సెర్చ్లో అయితే కనబడతాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే ఏదైతే ఉందో అండ్ BSW054 అదే ఈ యొక్క స్మార్ట్ వాచ్ని కనెక్ట్ అయితే చేద్దాం. అయిపోయింది, కనెక్ట్ అయితే అయిపోయింది, పేరింగ్ కూడా అయిపోతుంది. అండ్ ఇక్కడ వైబ్రేషన్ కూడా వచ్చింది అనమాట స్మార్ట్ వాచ్లో. అలా అయితే కొడుతున్నాను. అండ్ అలాగే మరొకటి ఏంటంటే మనం బీటీ కాలింగ్ని ఎనేబుల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం బ్లూటూత్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకు ఆడియో అని అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు వస్తుంది చూడండి, చూశారు కదా BSW054 దీని ఆడియో ఇప్పుడు కనెక్ట్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం ఆడియో కాల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటైతే కనెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కనెక్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం కాల్ అయితే మాట్లాడుకోవచ్చు. అలాగే ఇప్పుడు మీరు చూసారు కదా బీటీ కాలింగ్. సో చూడండి, ఇది అయితే ఫోన్ కాల్ అనేది యాక్టివేట్ అయిపోయింది. ఇక రీసెంట్ కాల్ అయితే వచ్చింది. అండ్ అదేవిధంగా డైల్ ప్యాడ్ కూడా వచ్చింది. అండ్ అదేవిధంగా కాంటాక్ట్ కూడా సింక్ అయితే చేసుకోవచ్చు వీళ్ళకి యాప్ నుంచి. సో ఇక్కడ మనం డైల్ ప్యాడ్లో ఒకసారి వాయిస్ అయితే విందాం, దీనిది ఎట్లా ఉంటుంది, ఎంత లౌడ్గా అయితే వస్తుంది అనే దాని గురించి. చేస్తారంటే ఈ యొక్క ఇక్కడ మిడిల్లో వచ్చేసరికి స్మార్ట్ వాచ్ నుంచి అదేవిధంగా ఫోన్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇదొకటి చాలా బాగుంటుంది. సో వాల్యూమ్ అయితే చెక్ చేద్దాం, చాలా తక్కువ అయితే ఉంది. కోసం 2 ఎక్స్ట్రీమ్ ఫైబర్ మరియు ఫిక్స్డ్ లైన్ కోసం 3 చూసారు కదా మొత్తానికి స్మార్ట్ వాచ్ యొక్క అన్బాక్సింగ్, అలాగే డిస్ప్లేలో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ మీకు అయితే క్లియర్గా చూపించాను. మొదటిగా మనం మాట్లాడుకుంటే డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. డిస్ప్లే సెన్సిటివ్ అనేది చాలా సూపర్గా అయితే ఉంది, చాలా స్మూత్గా అయితే ఉంది. యూఐ కూడా చాలా ఫాస్ట్గా అక్యురేట్గా వర్క్ అయితే అవుతుంది అనమాట. అదేవిధంగా దీని యొక్క బ్రైట్నెస్ లెవెల్స్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి. మన అవుట్డోర్లో కూడా అదేవిధంగా ఇండోర్లో కూడా చాలా సూపర్గా అయితే ఉండడం అయితే జరిగింది. సో ఈ డిస్ప్లే ప్రకారం అయితే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. 1.3 ఇంచెస్ బ్లూటూత్ కాలింగ్ డిస్ప్లే తోటి అయితే రన్ అనేది జరుగుతుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్. అండ్ డిజైన్ అండ్ కంఫర్ట్, డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ సూపర్గా అయితే ఉంది. మెటల్ తోటి అయితే బిల్డ్ అయితే చేస్తారు. డిజైన్ ప్రకారంగా చెక్ చేసినట్లయితే మనకి ఈ కలర్ అనేది చాలా పర్ఫెక్ట్ అయితే అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం ఈ యొక్క కలర్ తోటి మనం పెట్టుకుంటే స్మార్ట్ వాచ్ చాలా 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 ప్రీమియం లుక్ అయితే కనబడుతుంది మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా. ఎందుకంటే నేను పెట్టుకొని మీకు చూపిస్తున్నాను చూడండి, చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది, అల్టిమేట్గా అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ యొక్క స్మార్ట్ వాచ్లో మనం బీటీ కాలింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది, బీటీ కాలింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా మనం ఈ యొక్క స్మార్ట్ వాచ్ని బీటీ కాలింగ్ ఎనేబుల్ చేసుకోవాలంటే మనం బ్లూటూత్లోకి అయితే వెళ్ళి అండ్ బీటీ ఆడియో అనేది ఉంటుంది వీళ్ళ యొక్క నెంబర్ తోటి. ఆ యొక్క నెంబర్ మీద క్లిక్ చేసి ఆడియో అనేది కనెక్ట్ అయితే అయిపోతుంది. డాఫిట్ ద్వారా మనం వెళ్ళేసి మన యొక్క స్మార్ట్ వాచ్ని అయితే కనెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇలా అయితే ఉంటుంది. ఒకసారి బీటీ కాలింగ్ ఎలా ఉంది, వాయిస్ ఎలా ఉంది అని డైరెక్ట్గా మీ ముందే చెక్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి ఎలా ఉంది వాయిస్. ఇప్పుడు 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 ఓకే ఓకే, ఇప్పుడైతే పర్ఫెక్ట్ ఉందా? ఓకే, కొంచెం డిస్టెన్స్ దూరం అండ్ కొంచెం దూరం పెట్టి చెక్ చేశాను. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు పర్లేదు కదా. అయితే మనకు బీటీ కాలింగ్ అయితే వర్క్ అవుతుంది. మన వాయిస్ అనేది వాళ్ళకు క్లియర్గా వినబడుతుంది, లౌడ్గా వినబడుతుంది అనమాట. సో ఇక్కడ నేను మాట్లాడుతున్నప్పుడు నాకేమనిపించింది అంటే మరీ అంత లౌడ్గా అయితే లేదు, మరీ అంత డౌన్గా అయితే లేదు, మీడియం లెవెల్లో అయితే ఉంది వాయిస్ అనేది మనం మాట్లాడేటప్పుడు. సో మనం ఖచ్చితంగా ఇంట్లో కానీ టెర్రస్ పైన కానీ కూర్చొని అయితే ఈజీగా మాట్లాడుకోవచ్చు ఈ యొక్క స్మార్ట్ వాచ్ నుంచి. నేనైతే ఆల్మోస్ట్ ఈ 3 days నుంచి అది యూజ్ అయితే చేస్తున్నాను. ఈ యొక్క స్మార్ట్ వాచ్ నేను యూజ్ చేసినప్పుడల్లా ఈ స్మార్ట్ వాచ్ నుంచి కాల్ అనేది మాట్లాడైతే జరిగింది అనమాట. సో చాలా బెటర్ వే అయితే వర్క్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది బీటీ కాలింగ్లో. అలాగే సెన్సార్స్ అనేవి కూడా చాలా యాక్యురేట్గా వర్క్ అవుతున్నాయి. ఈ యొక్క స్మార్ట్ వాచ్ నా హ్యాండ్కి పెట్టుకున్నప్పుడు అండ్ SpO2 కానీ హార్ట్ రేట్ మానిటరింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవడం అయితే జరిగింది. బట్ ఎప్పుడైతే నేను ఈ యొక్క స్మార్ట్ వాచ్ని ఇలా గాలికి పెట్టుకుంటాం అప్పుడు మీరు స్మార్ట్ వాచ్ రిస్ట్కి పెట్టుకోమని క్లియర్గా మనకు చెప్తుంది. సో ఈ సెన్సార్స్ అనేవి కూడా చాలా యాక్యురేట్గా వర్క్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. మనం స్మార్ట్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకోవాలి. స్మార్ట్ నోటిఫికేషన్ జస్ట్ మనం ఈ యొక్క స్మార్ట్ వాచ్లో పైకి స్వైప్ చేసినట్లయితే మనకు స్మార్ట్ నోటిఫికేషన్ అయితే వస్తాయన్నమాట. చూడండి, ఇక్కడ ట్విట్టర్ నుంచి నాకు చాలా నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. సో మనం ఏ యాప్ నుంచి నోటిఫికేషన్ కావాలనుకుంటే వీళ్ళ యొక్క డాఫిట్ యాప్లోకి వెళ్ళేసి అక్కడి నుంచి ఎనేబుల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ప్రతి ఒక్కటి. అండ్ ఫేస్ వాచెస్ గురించి మాట్లాడుకుంటే ఫేస్ వాచెస్ కూడా వీళ్ళ డాఫిట్ యాప్ నుంచి క్లౌడ్ బేసెస్ ఫేస్ వాచెస్ కూడా మార్చుకోవచ్చు. చాలా ప్రీమియంగా అయితే ఉన్నాయి. అండ్ అవన్నీ మీరు ఇష్టం ఉంటే డౌన్లోడ్ చేసుకుని, లేదా వీళ్ళు ప్రీ బిల్ట్ ఒక 5-4 వాచెస్ అయితే ఇస్తారు ఫేస్ వాచెస్, అక్కడి నుంచి మీరు పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇలా అయితే ఉంది ఈ యొక్క స్మార్ట్ వాచ్. అలాగే మనకి ఏ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా అయితే ఉంది, అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. Hey, what is the time now? సో వినపడుతుంది బట్ లౌడ్గా అయితే లేదు వాయిస్.
సో అదొకటైతే చిన్న ప్రాబ్లం అయితే ఉంది, ఏ వాయిస్ రెంట్ అనేది. సో ఇలా మొత్తానికి ఈ యొక్క స్మార్ట్ వాచ్ అయితే తీసుకుని అయితే వచ్చారు. నాకు నచ్చిన విశేషాలు ఏంటి అంటే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో, సో ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా సూపర్గా అయితే ఉంది. అండ్ 22mm ఈ యొక్క లెంత్ అనేది కూడా చాలా బాగుంది అనమాట. మన యొక్క హ్యాండ్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ డిజైన్ ఏదైతే ఉందో, కలర్ ఏదైతే ఉందో, కలర్ అనేది చాలా అక్యురేట్గా అయితే ఉంది. మనం ఎప్పుడైతే మన హ్యాండ్ పెట్టుకుంటే చాలా ప్రీమియం లుక్ అయితే కనబడుతుంది అనమాట. అండ్ ఫిట్ అండ్ కంఫర్ట్లో నాకు కంఫర్ట్గా అయితే అనిపించింది. నాకు ఎక్కడ చిరాకైతే ఇలాంటిది అయితే వేయలేదు ఈ యొక్క స్మార్ట్ వాచ్ని నేను యూజ్ చేస్తున్నప్పుడు అనమాట. అండ్ బీటీ కాలింగ్ అంటారా, బీటీ కాలింగ్ విషయంలో కూడా పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. మీడియం లెవెల్ వాయిస్ అయితే వినబడుతుంది, బట్ మనదనేది వాళ్ళకి ఎక్కువ అయితే వినబడుతుంది అనమాట. సో ఇలా అయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్ అయితే ఉంది, చాలా మంచి మంచి ఆప్షన్స్ తోటి. సో దీని యొక్క ప్రైస్ వరకు జస్ట్ 2000 రూపీస్ అయితే ఉంది. 2000 రూపీస్లో రౌండెడ్ షేప్ డిజైన్ తోటి అండ్ ప్రీమియం లుక్ ఈ యొక్క డిజైన్ కలర్ కావాలి అనుకుంటే అంటే ఖచ్చితంగా ఈ యొక్క స్మార్ట్ వాచ్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ మరి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే వెళ్ళి పర్చేస్ చేయండి. మరి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు చాలా తీసుకుని అయితే వస్తాను. మీ సపోర్ట్ అనేది నాకైతే కావాలి. ఖచ్చితంగా లైక్ చేస్తారైతే అనుకుంటున్నాను, షేర్ చేస్తారైతే అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సపోర్ట్ చేస్తారైతే అనుకుంటున్నాను. లవ్ యూ ఆల్. ఇంకో వీడియో మీ ముందు అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, కేర్, లవ్ యూ ఆల్.